హలో అందరికీ. నేను మీ సౌజన్య పతివాడ. ముందుగా మీ అందరికీ మా హృదయాలయ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. హలో గాయ్స్! ముందుగా మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 9. ఆ రోజు క్లాస్ అంతా సిద్ధు వైపు నవ్వుతూ చూస్తూ ఉంటుంది శైలు. మన భాషలో సైట్ వేస్తుంది అనుకోండి. క్లాస్ చెప్తూ మధ్య మధ్యలో శైలు వైపు చూస్తూ ఆమె తనకే సైట్ కొడుతుందన్న విషయం అర్థమయ్యి లోపల నవ్వుకుంటూ క్లాస్ చెప్తూ ఉంటాడు సిద్ధు. ఎందుకో తెలీదు, తన ప్రాంతంలో అలా ఎవరైనా ఒక అమ్మాయి అదే పనిగా సిద్ధుని చూస్తుంటే చెడ్డ చిరాగ్గా అనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం తన బంగారం అతనికే సైట్ వేస్తుంటే ఆ ఫీల్ చాలా కొత్తగా, మాటలతో చెప్పలేనట్టుగా ఉంది సిద్ధుకి. క్లాస్ అయిపోయాక తనతో పాటే ఆమె బుక్ కూడా తీసుకుని వెళ్తుంటే అడుగుదామన్నా అడగలేకపోతుంది శైలు. సాయంత్రం 6:30. ఆ రోజు కూడా రోజులాగే శరణ్యుడి కోసం అంతా గాలిస్తూ ఉంటారు సిద్ధు, కిట్టి. నా బుర్ర బద్దలైపోతుంది సిద్ధా. అసలు వాడు నిజంగా భూమి మీదకి వచ్చాడా లేక మనమే పొరపాడుతున్నామా? లేదు కిట్టి, ఇటు చూడు అని పక్కనే ఉన్న ఒక టీ కొట్లో 3 వారాలుగా ఆగకుండా జరుగుతున్న జంతు హత్యలు అంటూ నిన్న కూడా ఇలానే ఒక మేకని అతి దారుణంగా పీక్కొని తినేసిన మేక పిక్చర్ని బ్లర్గా టీవీలో చూపిస్తున్నారు. అది చూసి పోనీ ఒకసారి ఆ స్పాట్కి వెళ్ళి ఏమైనా ట్రై చేద్దామా సిద్ధా? వెళ్ళినా పెద్దగా ఏం లాభం ఉండదు అనిపిస్తుంది కిట్టి నాకు. దూరం నుంచి శరణ్యుడు. హుఫ్, వచ్చేశాడు. ఇక్కడ రవితేజ గారి కృష్ణ మూవీలో బ్రహ్మానందం గారి ఎక్స్ప్రెషన్ గుర్తు తెచ్చుకోండి. హహా, మీరెంత తనకాలాడినా నన్ను కనిపెట్టలేరులే అనుకుంటారు శరణ్యుడు. అయినా వాడి స్మెల్ అయినా మనకి తెలియాలి కదా సిద్ధా. ఎలా తెలుస్తుందిరా పిచ్చిమొద్దు, నేను ఇప్పుడు ఇక్కడ మనిషిని, శరీరాన్ని ఆవహించుంటే అని నీచంగా నవ్వేస్తాడు శరణ్యుడు. ఎన్ని రోజులు మీరు కనిపెట్టలేకపోతున్నారు అన్నదానికి కూడా కారణం ఇదే. నేను ఒక మనిషి శరీరాన్ని ఆక్రమించి నా శక్తుల్ని కట్టడి చేసి నీ ప్రతి ఒక్క కదలికని నేను అనుసరిస్తూనే ఉన్నా. ఇలానే నీ చేత్తోనే నీకు ప్రాణానికి ప్రాణమైన నీ శైలు దగ్గర ఉన్న నీ రత్నాన్ని నువ్వే తీసి నాకు ఇచ్చేలా చేసుకుంటా అని నవ్వుకు ఉంటాడు. ఎందుకైనా మంచిదనేసి ఒకసారి మర్డర్ జరిగిన స్పాట్కి వెళ్తారు సిద్ధు, కిట్టీలు. అక్కడ అంతా చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన ఏసీపీ చరణ్ సిద్ధుని చూసి డౌట్గా, నువ్వేంటి ఇక్కడ? ఓ షట్ సిద్ధ, ఇతను ముందు నుంచే నీ మీద చాలా అనుమానంగా ఉన్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే ఇంకంతే అని కిట్టి భయపడుతుంటే సిద్ధు చిన్నగా నవ్వుకొని, ఎక్కడో ఫ్రెండ్స్తో పిచ్చాపాటిగా కబుర్లు చెప్పుకుంటున్న కార్తీక్ ఒక్కసారిగా తనున్న చోటు నుండి మాయమయ్యి సిద్ధు ఉన్న చోటికి ప్రత్యక్షమవుతాడు. ఒక్క క్షణంలో ఏం జరిగిందో అర్థం కాక చుట్టూ చూసేసరికి సిద్ధు కనిపిస్తాడు. కళ్ళతోనే అక్కడ ఏసీపీ ఉన్న సంగతిని చెప్పడంతో విషయం అర్థమైన చరణ్ సిద్ధు వైపు వెళ్తుంటే వెంటనే సిద్ధు దగ్గరికి వెళ్ళి, అరే సిద్ధు సార్, మీరేంటి ఇక్కడే ఉన్నారు? నేను అక్కడికి కదా రమ్మంది మిమ్మల్ని, ఇక్కడే ఆగిపోయారా? నేనేం ఇంకా రాలేదేంటా అని ఎదురు చూస్తున్నాను మీకోసం అని పక్కనే ఉన్న చరణ్ని చూసి, అరే చరణ్ బ్రో, మీరేంటి ఇక్కడ? కార్తీక్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడుగుతాడు చరణ్. మన పాపకి తన లైఫ్లో ఏం జరిగినా మనోజ్తో చరణ్తో చెప్పుకోవడం అలవాటని మనకు తెలిసిందే కదా. అలానే కార్తీక్ ప్రపోజల్ తను రిజెక్ట్ చేయడం, తను అలా చేసిన కార్తీక్ ఎలాంటి ఇబ్బంది పెట్టకపోవడం గురించి శైలు వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. అందుకే చరణ్ కూడా త్వరగానే గుర్తుపట్టాడు కార్తీక్ని. అది బ్రో, ఇక్కడే మా ఫ్రెండ్ ఉంటాడు. నేను కొన్ని రోజులు నైట్ స్టడీ కోసం ఇక్కడికి వస్తున్నాను. మా ఫ్రెండ్ ఏదో డౌట్ అంటేను సార్ దగ్గరికి వెళ్దామని అంటే సరే వద్దులే నేనే వస్తాను, నాకు కూడా కొంచెం బయట తిరిగినట్టు ఉంటుందనేసి వస్తానన్నారు. బట్ దారి తప్పినట్టున్నారు. అది చూసే నేను ఇలా వచ్చాను. ఇదంతా వింటున్న కిట్టి, వామ్మో వీడు మామూలు నటుడు కాదు సిద్ధా అని సిద్ధు వైపు చూస్తే నవ్వుతూ చరణ్నే చూస్తూ ఉంటాడు. ఆ నవ్వులో నీ అర్థమయ్యి, ఆహా మహదేవా, ఇదంతా నీళ్ళనా, నేను ఇంకా వాడేదో చేస్తున్నాడు అనుకున్నా అని నవ్వేసుకుంటాడు కిట్టి. అర్థమైందా గైస్ మీకు? కార్తీక్ చెప్తున్న మాటలు, తన చేష్టలు అన్నీ మన సిద్ధు మాయలీలలే. ఓన్లీ బాడీ మాత్రమే కార్తీక్ది. మొత్తం నడిపిస్తున్న సూత్రధారి మన హీరో గారి. కార్తీక్ చెప్పిన మాటల్లో స్పష్టత కనిపిస్తుంటే సిద్ధు వైపు చూస్తూ తన మనసులో, నీ మీద అనుమానం అయితే నాకు ఎప్పటికీ పోయేది కాదులే, ఈ కేసు క్లోజ్ అయ్యే వరకు నిన్ను వదిలిపెట్టను అనుకుంటాడు. ఆ మాటలన్నీ విని, పోయి అసలైనోడిని పట్టుకోండి మిస్టర్ ఏసీపీ చరణ్ కుమార్ అని మనసులో అనుకొని తన వంక చూసి ఒక నవ్వు వెళ్ళిపోతాడు సిద్ధు. కొద్ది దూరం వెళ్ళాక, ఈ లోకంలోకి వచ్చిన వాళ్ళ నేనెక్కడున్నా అని చుట్టూ చూసి పక్కనే సిద్ధుని చూసి, సార్ ఏంటిది, నేను మాయమయ్యానా అని ఎగ్జైట్మెంట్తో అడుగుతుంటే
కార్తీక్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సిద్ధు. ఎందుకు థ్యాంక్ యూ చెప్తున్నాడో అర్థం కాక బుర్ర గొక్కుంటూ సిద్ధు వెళ్ళిన వైపు చూసేసరికి అక్కడ ఎక్కడ సిద్ధు కనిపించడు. కళ్ళు పెద్దవి చేసి అమ్మా అంటూ తన గుండెల మీద చేతులు వేసుకొని, ఓ సారు ఇలాంటివన్నీ కొంచెం మెల్లగా చేయరా, నాకు డైజెస్ట్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది, కొంచెం అలవాటు కావాలి కదా అనుకుంటాడు. కానీ ఈ కాలంలో ఇలాంటి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారంటే ఆహా మజా వస్తుందిగా అని ఎగ్జైట్ అవుతాడు కార్తీక్. శైలు నిలయం. సిద్ధు గురించి తను ఒక అభిప్రాయానికి వచ్చాక మనోజ్తో చరణ్తో ఆ మాట చెప్దామనుకుంటే ఆ రోజు ఎంత చూసినా మనోజ్ ఉంటే చరణ్ ఉండడు, చరణ్ ఉంటే మనోజ్ ఉండడు. ఇలా 3 రోజులు గడిచిపోతాయి. ఈ 3 డేస్లో సిద్ధుపై ప్రేమ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది శైలుకి. కానీ బయట మాత్రం పడటం లేదు. కాలేజ్లో ఎప్పుడెప్పుడు సిద్ధు పిలుస్తాడా వెళ్దామా అనే ఆలోచనలతోనే ఎక్కువ గడిపేస్తుంది. ఇలా కాదని చెప్పి అసలు సార్ మనసులో ఏముందో క్లారిటీకి రావాలి అనేసి గట్టిగా ఫిక్స్ అయి కాలేజ్కి వెళ్తుంది. కాలేజ్ లైబ్రరీలో ఆ రోజు సిద్ధు లైబ్రరీలో ఏదో చదువుకుంటూ ఉండగా అది చూసిన శైలు మెల్లిగా చప్పుడు చేయకుండా తన వైపు వస్తుంటే, పాపం మన పాపకి తెలియదు కదా తను ఎక్కడున్నా సిద్ధు దగ్గరలో ఉంటే మన కిట్టిగాడు సిగ్నల్ ఇస్తాడు అని. బ్రేస్లెట్ మెరవడంతో శైలు వచ్చింది గమనించిన సిద్ధు తను చప్పుడు చేయకుండా వస్తున్నది చూసి నవ్వుకొని, నీ చెలిబి కోరిక నేనెందుకు కాదనాలి బంగారం అని ఏమీ తెలియనట్టుగా బుక్ చదువుకుంటూ ఉంటాడు. మెల్లిగా వచ్చి సిద్ధు పక్కనే కూర్చుంటుంది శైలు. పక్కపక్కనే అవడంతో ఇద్దరికి మధ్య ఇంచు గ్యాప్ కూడా ఉండదు. శైలు అంత దగ్గరగా ఉండేసరికి సిద్ధుకి మెల్లిగా గుండెల్లో నొప్పి స్టార్ట్ అవుతుంది. తను పక్కనే కూర్చుంది అన్న సంగతి అర్థమై ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక గట్టిగా గుండెలో నొప్పిని అదిం పెట్టుకుంటూ ఉంటాడు. అది అంతకంత ఎక్కువైపోతుంటే ఇంక భరించలేక శైలు ఏదో మాట్లాడేలోపు ఏదో బుక్ కోసం చూస్తున్నట్టు లేచి వెళ్ళి ఒక ర్యాక్లో బుక్ తీసుకుంటాడు. ఆ ర్యాక్ వెనుక దాక్కొని తన గుండెల మీద చేయి వేసుకొని, దేవుడా ఈ బాధ ఏంటి, నాకు ఎంతో ఇష్టంగా నా ఇష్టసఖి నా దగ్గరకు వస్తుంటే దూరం పెట్టే దుస్థితి ఏంటి నాకు అని బాధగా అనుకొని నార్మల్ అయ్యాను అనుకున్నాక వెళ్ళి శైలుకి ఆపోజిట్లో ఎదురుగా కూర్చుంటాడు. తను వచ్చిన సంగతి చూసుకోక వెళ్ళాడేమో అనుకున్న శైలు ఏదో బుక్ కోసం చూస్తుంటే, ఓహో బుక్ కోసమా అనుకొని సైలెంట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు కావాలనే తనని చూసి కూడా తనకి దూరంగా వెళ్ళి కూర్చునేసరికి ఎందుకో గుండె పిండేసినట్టు అనిపించి సిద్ధునే బాధగా చూస్తుంటే ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా భరించలేను అనేసుకొని ఏడుస్తూనే స్పీడ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను బాధపడుతున్న సంగతి తెలుస్తున్నా ఏం చేయలేకపోతున్న సిద్ధు శైలు కళ్ళల్లో నీళ్లు కనిపిస్తుంటే తట్టుకోలేక బెంచ్ కింద ఉన్న మేకు చేతికీసి బాదుకుంటే అది లోపలికి బలంగా గుచ్చుకుపోయి రక్తం బొట్లు బొట్లుగా కారుతుంది. బాధగా తను వెళ్ళిన వైపే కళ్ళ నీళ్ళతో చూస్తూ తన చేతిని బలంగా పక్కనే ఉన్న గోడకేసి కొట్టుకోవడంతో నరాలు చెట్లి రక్తం కారుతుంటే అది చూసిన కిట్టి తన మాయతో అక్కడ జరిగేది ఎవరికీ కనిపించకుండా ఒక వలయంలా ఏర్పరుచుతాడు. తర్వాత మెల్లిగా తన చేతి దగ్గరకు వచ్చి ఆ గాయాన్ని మాన్పిస్తుంటే కోపం, ఆవేశం, బాధతో, వద్దు కిట్టి వదిలే, తను పడ్డ బాధ కన్నా ఇదేమీ ఎక్కువ కాదులే నాకు, సిద్ధా ఫస్ట్ కామవ్వు నువ్వు అని తను చెప్తున్నా వినకుండా హీల్ చేస్తుంటే బాధగా, ఎందుకు కిట్టి, ఎందుకే నాకు ఇలా జరుగుతుంది, తను ఎంతో ఆశగా ప్రేమగా నా దగ్గరకు వస్తుంటే ప్రేమగా దగ్గరికి తీసుకోవడం అటు ఉంచితే అట్లీస్ట్ తనతో దగ్గరుండి మాట్లాడి కూడా మాట్లాడలేకపోతున్నాను. గుండె మీద చేయి వేసుకొని, ఇది ఇందాక ఇచ్చిన నొప్పి కన్నా తనని బాధ పెట్టానన్న నొప్పి భరించలేకపోతున్నాను రా నేను అని ఏడుస్తూ చెప్తుంటే, దీనికి ఏదో ఒక పరిష్కారం ఉంటుందిలే సిద్ధా, మనం ఖచ్చితంగా కనుక్కుందాం కదా, నువ్వేం బాధపడకు ప్లీజ్ అని తన కన్నీళ్లు తుడుస్తాడు. ఇక ఇక్కడి నుంచి పద అని ఆ వలయాన్ని తీసేస్తాడు. క్లాస్కి వెళ్ళిన సిద్ధుకి బాధగా కూర్చొనున్న శైలుని చూస్తుంటే మనసు ఒప్పట్లేదు. ఎప్పుడూ కళ్ళలో కాంతులు వేసుకొని చూస్తున్నట్టు వెలిగిపోయేవి. ఈరోజు మాత్రం ఆ వెలుగే కనిపించకపోయేసరికి తన మీద తనకే కోపం, ఏం చేయాలో తెలియట్లేదు, ఏం చేసుకోవాలో తెలియట్లేదు. అదే కోపంతో క్లాస్ చెప్తుంటే ఇంతలో సార్ అని పిలుస్తుంది శైలు. శైలు పిలిచిందన్న ఆనందం వెనక్కి తిరిగి సంతోషంగా హా శైలు అంటాడు. సిద్ధు మళ్ళీ అలా పిలిచేసరికి వింతగా ఉన్నా, నిజంగా పిలిచారా, లేదు నేనేదో భ్రమపడి ఉంటాలే అనుకొని, అది సార్ ఈరోజు నుంచి మీకు అసిస్టెంట్గా రాకీ ఉంటాడు అని ఒక్కసారిగా చెప్పేసరికి షాక్ కొట్టినట్టు అవుతుంది సిద్ధుకి. తను అలా ఎందుకు అంటుందో అర్థమయ్యి చాలా కోపంగా తన్నే చూస్తూ, ఎందుకని, నీకేమైంది, అది సార్ నాకు కొంచెం కుదరడం లేదు అందుకే అని బాధగా చెప్తుంటే సిద్ధు కళ్ళలో నీళ్ళు ఆగట్లేదు. అతి కష్టంగా వాటిని అదిం పెట్టుకొని, చూడండి మిస్ శైలజ, నాకు ఎవరైనా మనుషులు అలవాటు అవ్వాలంటే కొంచెం కష్టమే. ఎన్ని రోజులుగా మీతో పాటే వర్క్ చేశాను, ఇప్పుడు సడన్గా మీరు డ్రాప్ అయ్యి ఇంకొకరిని పెడతానంటే ఇది నా మ్యాటర్ కదా,
ఇందులో నా డెసిషన్ కూడా ఉండాలి కదా, ఉండాలా లేదా? గట్టిగా అడిగేసరికి భయంగా హా సార్ అంటుంది. సో నాకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తేనే నేనే మార్చుకుంటా, అంతవరకు నా అసిస్టెంట్గా మీరే ఉండాలి. మీకు అంతగా టైం దొరకకపోతే మీకు టైం ఉన్నప్పుడే నా వర్క్ సబ్మిట్ చేయండి, అర్థమైందా అని గట్టిగా అనేసరికి అప్పటి వరకు ఎక్కడో చూసి మాట్లాడుతున్న శైలు సడన్గా సిద్ధు వైపు చూస్తుంది. తన కళ్ళలో ఏదో తెలియని భావం, నీతో ఏవేవో చెప్పాలి అన్నట్టు ఉంటే అలానే తన కళ్ళలోకి చూస్తూ అలాగే సార్ అంటుంది. సిద్ధు మనసులో, రోజు నా కళ్ళలోకి చూస్తావు కదరా, అందులో నీ మీద నా ప్రేమ కనిపించట్లేదా నీకు అని మనసు బాధగా మూలుగుతుంటే సిద్ధు దేనికో బాధపడుతున్నాడు అని అర్థమై ఇంకేం మాట్లాడలేకపోతుంది శైలు. ఓకే, ఈవినింగ్ ఒకసారి కాలేజ్ అయిపోయాక నా క్యాబిన్లో మీట్ అవ్వు అని చెప్పి వెళ్ళిపోతాడు. తన కళ్ళలో ఏదో భావం తనతో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటే చిన్నగా పెదవులపై చిరునవ్వు చేరుతుంది శైలుకి. వెళ్తున్నవాడు కాస్త శైలు కొద్దిగా నవ్వింది అని తిరగకుండానే తెలుస్తుంటే మనసంతా హాయిగా అనిపిస్తుంది సిద్ధుకి. నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ అల్లరి చేస్తూ ఉండాలిరా, ప్లీజ్ కదా నాన్న, ఇంకెప్పుడు అలా డల్ అవ్వకే, అది నా వల్ల కావట్లేదు, నేను అస్సలు భరించలేనే అనుకుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు సిద్ధు. సిద్ధు అండ్ శైలు బాధ తెలుస్తుంటే అసలు వీళ్ళిద్దరికీ ఇలా ఎందుకు అవుతుందా అని తన సాయశక్తుల అన్ని రకాల పవర్స్ తోటి లోపలే విషయం కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నాడు కిట్టి. కిట్టి చేస్తున్న ప్రయత్నం అర్థమయ్యి తన చేతి నుండి బ్రేస్లెట్ని వేర్పరిచి పక్కనే ఉన్న టేబుల్ మీద పెడతాడు సిద్ధు. కాలేజ్ క్యాంపస్. మార్నింగ్ జరిగిందే గుర్తొస్తుంటే బాధగానే సిద్ధు క్యాబిన్ డోర్ తడుతుంది. ఎస్ కమిన్. షార్ట్ నోట్స్ పట్టుకొని చెప్పండి సార్ అని తన వంక కూడా చూడకుండా అడుగుతుంటే తన్నే చూస్తూ ఏమైంది, నా వంక కూడా చూడడం లేదు? అదేం లేదు సార్, ఏంటో చెప్తే నేను నోట్ చేసుకుంటాను. శైలు అలా తన వంక కూడా చూడకుంటుంటే చాలా బాధేస్తుంది సిద్ధుకి. మెల్లిగా తన చైర్లోంచి లేచి శైలు దగ్గరకు వచ్చి తన చేయి పట్టుకొని తీసుకొచ్చి తన చైర్లో కూర్చోబెట్టి తనకి ఎదురుగా ఉన్న టేబుల్ మీద సిద్ధు కొద్ది దూరంలో కూర్చుంటాడు. అలా ఫస్ట్ టైం తనని టచ్ చేయగానే ఒళ్ళంతా జుమ్మని ఏం అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతుంది శైలు. తన టేబుల్ మీద కూర్చొని ఇప్పుడు చెప్పండి మిస్. తను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టేసరికి నవ్వొచ్చి ప్రేమగా అదే శైలు, మార్నింగ్ అలా వెళ్ళిపోయావు ఎందుకు, నేను పిలిచేలోపే వెళ్ళిపోయావు. అది సార్ అని తల వంచుకుంటే చూడు, ఆ టేబుల్ కింద ఒక మేకు ఉండిపోయింది, నేను చూసుకోకుండా పొరపాటున నా చెయ్యి అక్కడ పెట్టేశా, అదేమో గుచ్చుకొని పోయింది, అది చూసుకొని నీతో చెప్దాం అనుకునే లోపు నువ్వు కనిపించలేదు అని గుచ్చుకున్న తన చేతిని చూపిస్తాడు. అక్కడ లోతుగా మేకు గుచ్చుకున్న గుత్తు, అందులోంచి బ్లడ్ కారుతూ కనిపిస్తుంది. ఎలా వచ్చింది అని అడగకండి, మన హీరో పెద్ద మాయలోడని మనందరికీ తెలిసిందే కదా. అది చూసిన శైలుకి కళ్ళలో నీళ్ళు వస్తుంటే ఫాస్ట్గా లేచి సిద్ధు దగ్గరికి వెళ్ళి తను చేపట్టుకుని అరే ఇంతలా గుచ్చుకునే వరకు అలానే ఉన్నారా మీరు అని ముద్దుగా కసురుకుంటూ పక్కనే సెల్ఫ్లో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ తీసుకొని బ్లడ్ అంతా క్లీన్ చేసేసి స్పిరిట్ వేస్తుంటే నొప్పిగా అంటాడు. సారీ సార్, తగ్గిపోతుందిలే, కొంచెం పెయిన్ ఉంటుంది అని ఏడుస్తూనే సిద్ధు చేయికి కట్టుకడుతుంటే తననే కళ్ళార్పకుండా చూస్తున్నాడు సిద్ధు. తనంత దగ్గరగా ఉండడం వల్ల గుండెల్లో లైట్గా పెయిన్ స్టార్ట్ అవుతున్నా అదేం పట్టించుకోకుండా తన ప్రేమకి కరిగిపోతున్నాడు సిద్ధు. బాగా ఏడుస్తున్న శైలు కన్నీటి బొట్టు దారగా మారి సిద్ధు చేతిని తాకుతుంటే ఆ కన్నీటి బొట్టులో అమ్మ ప్రేమ కనిపిస్తుంటే చనిపోయిన వాళ్ళమ్మనే తన కళ్ళ ముందున్నట్టు అనిపించి ప్రేమగా తనని దగ్గరికి తీసుకుందామనే లోపు గుండెల్లో నొప్పి పెరిగిపోతుంటే తన చేతులు కాళ్ళు ఆడడం లేదు సిద్ధుకి. అరే సిద్ధ, కొంచెం దూరం జరుగురా, నీ రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది అని కిట్టి అరుస్తున్నా వినకుండా నేను పోయినా పర్వాలేదురా అని బలవంతంగా చేతుల్ని పైకి లేపాలని ట్రై చేసినా తన వల్ల కాక కిందకి వాలిపోతుంటే కట్టేసి బాక్స్ సెల్ఫ్లో పెడదామని దూరం జరుగుతుంది శైలు. ఇదే టైం అనుకొని మెల్లగా సిద్ధు దగ్గరకు వచ్చి తన రెసిస్టెన్స్ పవర్ కొద్దిగా వెనక సిద్ధు వీపు నుంచి ఇస్తుంటే కొద్దిగా నార్మల్ అవుతూ ఊపిరి సరిగ్గా పీల్చుకోలేక శైలు వాటర్ అని మత్తుగా పలుకుతాడు. కంగారుగా సార్ ఇదిగోండి అని బాటిల్ ఇచ్చేసరికి బాటిల్ వాటర్ దించకుండా గట్ట తాగేస్తాడు. తను ఎందుకంత స్ట్రెయిన్ అవుతున్నాడో అర్థం కాక చూస్తుంది శైలు. తాగేశాక బాటిల్ ఇస్తూ తన్నే చూస్తూ సారీరా అంటాడు. ఎందుకో అర్థం కాక చూస్తుంటే మార్నింగ్ నీతో మాట్లాడలేకపోయాను, నువ్వు బాధపడ్డావని తెలిసి కుమిలిపోయానురా నేను, ఎందుకో నీ కళ్ళలో బాధ చూస్తుంటే ఇక్కడ అంటూ తన గుండెల మీద చేయి వేసి నా గుండెని రంపంతో కోస్తున్నట్టు అనిపించింది, నొప్పి భరించలేకపోయానురా అని బాధగా చెప్తూ ఇది ఏం ఫీలింగో నాకు తెలియదురా, కానీ నువ్వు బాధపడితే అస్సలు చూడలేకపోయాను, అది నా వల్ల బాధపడితే అసలుకు తట్టుకోలేకపోయాను అని మత్తుగా చెప్తూ పడిపోతుంటే అది చూసిన శైలు సార్ అంటూ స్పీడ్గా వెళ్ళి
తన భుజం మీద పడకుండా పెట్టుకొని మెల్లిగా తను లేపి పక్కనే ఉన్న సోఫా మీద తనని అడ్జస్ట్ చేసి పడుకోబెట్టి కార్తీక్కి కాల్ చేస్తుంది. ఈ 3 రోజుల్లో సిద్ధు కార్తీక్ ఎక్కువ కలిసి వెళ్ళడం మాట్లాడుకోవడం గమనించింది శైలు. అందుకే ఇప్పుడు తనకి కాల్ చేసింది. పడుకున్న సిద్ధు మత్తుగా ఐ లవ్ యూ శైలు, లవ్ యూ సో మచ్, నువ్వంటే నాకు ప్రాణం రా, నిన్నొక్క క్షణం కూడా దూరంగా ఉంచలేనురా అని మత్తుగా చెప్తూ పడుకుండిపోతాడు సిద్ధు. శైలు షాక్తో నేను వింటుంది నిజమేనా, సిద్ధు సార్ ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నా అన్నారా అని కళ్ళలో 1000 ఒత్తులు వేసుకొని ఆనందం తట్టుకోలేక ఎగిరి గంతులు వేస్తుంది. ఇదంతా తన రెసిస్టెన్స్ పవర్ కొద్దిగా సిద్ధుకి ఇవ్వడంతో లైట్గా మతి తప్పి పడిపోయిన కిట్టి తన చేతులకి కొద్దిగా కళ్ళు తెరిచి చూస్తాడు. పడిపోయిన వీళ్ళ మాటలన్నీ వింటూనే ఉన్నాడు కిట్టి. మొత్తానికి బాస్ తన లవ్ మ్యాటర్ చెప్పకనే చెప్పాడన్నమాట. తనకి కూడా బాస్ అంటే ప్రాణమని తెలుస్తుంది. దేవుడా వీళ్ళని ఇలా కలిపావు, మళ్ళీ విడదీయవు కదా, విడదీయాలని చూస్తే మాత్రం నీ కంఠం కోస్తా అని మిత్రుడి మీద ప్రేమతో ఆ శివుడికే వార్నింగ్ ఇస్తాడు కిట్టి. మతి తప్పి పడిపోయిన సిద్ధుని చూస్తూ లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్, నన్ను ఎక్కడ మీరు ఇష్టపడడం లేదేమో అని చాలా భయపడ్డాను, కానీ నేనంటే మీకు ఇంత ఇష్టం ఉందని తెలియదు బంగారం అంతేం చేయి పట్టుకొని ముద్దు పెట్టుకుంటుంది. అంత మత్తులోనూ శైలు స్పర్శ హాయినిస్తుంటే పట్టుకున్న తన చేయిని గట్టిగా పట్టుకుంటాడు. అది చూసి చిన్న స్మైల్ ఇచ్చి నేను ఎక్కడికి వెళ్ళను నాన్న, ఎప్పటికీ నీతోనే ఉంటానుగా అనుకుంటుంటే ఇంతలో కార్తీక్ రావడంతో సార్కి కొంచెం హెల్త్ బాగాలేదు, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అని సురక్షితంగా తనని ఇంటికి పంపించి తనతోనే వెళ్ళాలి అని ఉన్నా వెళ్ళలేక ఆగిపోతుంది. ఇంటికి వెళ్ళిన కార్తీక్ సిద్ధుని బెడ్ మీద పడుకోబెట్టి కిట్టి ఏమైంది సార్కి, మీలాంటి వాళ్ళకు కూడా ఇలా జరుగుతుందా అని అడుగుతాడు. కార్తీక్ చాలా క్లోజ్ అండ్ హెల్పింగ్గా ఉండడంతో ఈ 3 డేస్లోనే తన గురించి, తను వచ్చిన పని గురించి, శైలు గురించి, శరణ్యుడి గురించి మొత్తం చెప్పేసి ఉంటాడు సిద్ధు. కిట్టి కూడా మంచి ఫ్రెండ్ అయిపోయి ఉంటాడు కార్తీక్కి. వామ్మో ఈ 3 రోజుల్లో మస్తుగానే కథలు జరిగాయే. సరేలేండి స్టోరీలోకి వెళ్ళిపోదాం. అన్ని విషయాలు తనతో చెప్తూ ఏదైనా హెల్ప్ కావాలంటే తనని అడిగి తీసుకుంటారు సిద్ధు కిట్టీలు. చెప్పాగా సిద్ధ పరిస్థితి, ఆ అమ్మాయి దగ్గర ఉంటే ఇలా అయిపోతున్నాడు, అలా అని దూరం పెట్టలేకపోతున్నాడు. సార్ ఇక్కడ వాళ్ళతో ఎలా ప్రేమలో పడ్డారో తెలియట్లేదు కానీ తన మీద చాలా ఇష్టం పెంచుకున్నాడు. ఓకే కిట్టి నేను ఇంక వెళ్తాను. అలాగే కార్తీక్ థ్యాంక్ యూ. మనకి థ్యాంక్ యూ ఎందుకులే కిట్టి, ఏదైనా ప్రాబ్లం అయితే నన్ను పిలు. సరే. కార్తీక్ వెళ్ళిపోయాక సిద్ధు దగ్గరికి వెళ్ళి నీకు ఇలా ఎందుకు అవుతుందో నాకు కూడా అర్థం కావట్లేదు సిద్ధ, నేను నా పవర్స్తో కూడా ట్రై చేసి చూసా, బట్ నో యూస్. నీ కర్మ కాకపోతే ప్రేమించిన అమ్మాయి పక్కనే ఉన్నా కనీసం తాకను కూడా తాకలేకపోవడం నీ దరిద్రం అనే చెప్పాలరా అని బాధపడతాడు కిట్టి. దూరం నుంచి శరణ్యుడి ఇదంతా చూస్తూ మై డియర్ పూర్ సిద్ధు, నువ్వు ఇలా కృంగిపోతుంటే ఇక్కడ నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా అని రాక్షసంగా నవ్వుకుంటాడు. హలో సార్. చెప్పు వెంకీ, ఆ సిద్ధార్థ్ ఎక్కడున్నాడు అని అడుగుతాడు చరణ్. సీక్రెట్ ఆఫీసర్ వెంకీ స్పెషల్గా సిద్ధు కోసమే అపాయింట్ చేశాడు చరణ్, సిద్ధు యొక్క ప్రతి మూమెంట్ని గమనించడానికి. ప్రస్తుతం తన రూమ్లోనే ఉన్నాడు సార్, ఏమైందేమో మరి, తను స్పృహ తప్పిపోయి ఉంటే తూలుతూ తీసుకొచ్చారు. అవునా, సరే సరే నువ్వు అక్కడుండి ప్రతి మూమెంట్ గమనిస్తూ ఉండు అంటాడు ఏసీపీ చరణ్. ఓకే సార్ అంటాడు అతను. శైలు నిలయం. ఇంటికి వెళ్ళిన శైలు సంతోషంతో ఎవరు కనిపిస్తే వాళ్ళని గిరగిరా తిప్పేస్తూ ఇల్లంతా అల్లరి చేస్తూ కిలకిలా నవ్వుతూ కేరింతలు కొడుతుంటే ఏమైందమ్మా అంత ఆనందంగా ఉన్నావు అని అడుగుతాడు కిరణ్. డాడీ అంటూ వెళ్ళి వాళ్ళ డాడీని గట్టిగా హగ్ చేసుకొని డాడీ నాకు ఈరోజు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అవును అన్నయ్య బావ ఏరి ఇంకా రాలేదేంటి అని తిప్పుతూ అడుగుతుంటే అరే ఆగు కొంచెం అనేసరికి ఆగి సరిగ్గా నిల్చోపెట్టి చెప్పు డాడీ ఏరి వాళ్ళు. మనోజ్కి కొంచెం పనుందని పక్కనే ఉన్న గుంటూరుకి వెళ్ళడమ్మా, వచ్చేసరికి నైట్ అవుతుంది అన్నాడు. మరి బావ? మీ బావ కేసు పని మీద తిరుగుతున్నాడంట, లేట్ అవుతుంది మామ మీరు తినేసి పడుకోండి అని చెప్పాడు అని డల్ అయిపోయి అయితే షాలు వదిన ఎక్కడుంది అని ఎంతో ఎక్సైట్మెంట్గా అడుగుతుంది. తను అని చెప్పేంతలో ఏంది నీ గోలా, ఇల్లంతా చిందరవందర చేసి పెడుతున్నావు అంటూ మెట్లు దిగుతూ వస్తుంది షాలు. వద్దినా అంటూ ఉరుక్కుంటూ వెళ్ళి ఇలారా అంటూ తనని స్పీడ్గా తన రూమ్కి తీసుకుని పోయి బెడ్ మీద కూర్చోబెట్టి తను పక్కనే కూర్చుని ఆయాసపడుతూ బుసగొడుతూనే పక్కనున్న వాటర్ తీసి ఇస్తూ ఏమైందే ఎందుకు అంత ఆనందంగా ఉన్నావు? నీళ్ళు గట్టగట్టా తాగేసి నీతో క్వశ్చన్ చెప్పాలి వదినా. ఏంటది? మొన్నటి నుంచి చూస్తున్నా అన్నయ్యతో బావతో ఎంత చెప్దామని ట్రై చేసినా వాళ్ళకేమో ఫ్రీ టైమే దొరకడం లేదు, అందుకే నీతో అయినా చెప్తే కొంచెం రిలీఫ్ ఫీల్ అవుతా అని చాలా ఎక్సైట్మెంట్తో చెప్తుంటే ఓకే ఫస్ట్ నువ్వు కొంచెం నార్మల్ అవ్వు, సరిగ్గా కూర్చో
అని సరిగ్గా కూర్చోబెట్టి, ఇప్పుడు చెప్పు ఏంటా విషయం? సిగ్గుపడుతూ, అది వదినా. అబ్బో, సిగ్గుపడుతున్నావు అంటే ఏదో ఉంది, చెప్పు చెప్పు ఏంటది? అది మొన్న నువ్వు నన్ను ఒక మాట అడిగావే. నేనేం అడిగాను? అబ్బా అదే వదినా, సిద్ధు సార్ గురించి. సిద్ధు సార్ గురించా అని కొంచెం ఆలోచించి వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్టు, హే ఏంటి నిజంగానా అని ఎక్సైట్మెంట్తో అడుగుతుంటే సిగ్గుపడుతూ తలూపుతుంది. హే, మా చిట్టి మరుదుల పిల్ల ప్రేమలో పడిపోయిందన్నమాట అయితే. మరి సార్కి తెలుసా? లేదు వదిన, తనకి త్వరలో చెప్దామని చూస్తున్నా. ఓహో, మరి సార్కి ఇష్టం లేదంటే ఏం చేస్తావే? ఏం మాట్లాడకుండా నవ్వుతూ తన్నే చూస్తుంటే, ఏమైంది, ఎందుకు అలా నవ్వుతున్నావు? ఎందుకంటే సార్కి కూడా నేనంటే చాలా ఇష్టం. అది నువ్వెలా చెప్తావు? నేను కాదే, తనే చెప్పాడు. అవునా? ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఆతృత తన్ని ఊపుతూ అడుగుతుంటే, అరే కొంచెం నార్మల్గా అడగొచ్చు కదా, దానికి ఇలా ఊపాలా? సర్లే ఫస్ట్ చెప్పు అనడంతో ఈవినింగ్ కాలేజ్లో జరిగిందంతా చెప్పేస్తుంది శైలు. నిజంగా ఇంత జరిగిందా శైలు? అవును శాలు, తన కళ్ళలో నా మీద ప్రేమ ఎంత బాగా కనిపించిందో తెలుసా అని చాలా హ్యాపీగా చెప్తుంటే శాలు గట్టిగా హగ్ చేసుకొని, కంగ్రాట్స్ బంగారం, మొత్తానికి ఒక మంచి వ్యక్తిని చూసుకున్నావుగా నవ్వుతూ, ఈ విషయం ఎప్పుడు మన వాళ్ళతో చెప్దామన్నా వీళ్ళు ఫ్రీగా దొరకడం లేదు వదినా అని చెప్తుంది. ఏం కాదులే, వాళ్ళు కొంచెం బిజీగా ఉండడం దొరకడం లేదు, వీలు దొరికినప్పుడు చెప్తాం సరేనా? అవును, నువ్వు సార్కి ఏమైనా టాబ్లెట్ ఇచ్చావా? లేదు వదినా, నేను జస్ట్ దెబ్బ మీద స్పిరిట్తో క్లీన్ చేసి బ్యాండేజ్ వేసా అంతే అని ఆలోచించి చెప్తుంది శైలు. మరి ఎందుకలా సడన్గా పడిపోయారు సార్ అని డౌట్ పడుతుంది శాలు. తన డౌట్ ఏంటో అర్థం కాక, తనకి హెల్త్ బాగాలేదు కదా వదినా, అలసిపోయేలా పడిపోయి ఉంటాడేమో, పాపం తను అలా చూస్తుంటే చూడలేకపోయాను వదినా అని బాధపడుతుంటే, ఏం అవ్వదులే, రేపటికంతా క్యూర్ అయిపోయి ఈ అమ్మాయి గారి ముందు ప్రత్యక్షమవుతాడు సరేనా అనగానే సిగ్గుతో తల వంచుకుంటుంటే, అబ్బో నీకు సిగ్గు కూడా ఉందా మరదల పిల్ల, పోదినా. సరేలే ఫస్ట్ ఫ్రెష్ అయ్యరా, డిన్నర్ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోతుంది శాలు. అర్ధరాత్రి 12:30 ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి వచ్చిన చరణ్ డైరెక్ట్గా శైలు దగ్గరికే వెళ్ళేసరికి తను నిద్రపోతూ ఉండడం చూసి మెల్లిగా తన దగ్గరికి వెళ్ళి తల నిమురుతూ, సారీ నాన్న, కొంచెం వర్క్ బిజీలో నీతో మాట్లాడడానికి కూడా టైం దొరకడం లేదు. మాకు నీతో సరిగ్గా మాట్లాడి 4 రోజులు అవుతుంది, ఎంత టైం కుదుర్చుకుందామన్నా కుదరడం లేదే అని బాధగా చెప్తూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు. రేపు బావ రాగానే ముగ్గురం కలిసి ఖచ్చితంగా బయటికి వెళ్తాం సరేనా అనుకొని తనకి బెడ్షీట్ సరిగ్గా కప్పి వెళ్ళిపోతాడు చరణ్. అర్ధరాత్రి 1:30 ఫుల్గా నిద్రలో ఉన్న శైలుకి ఎవరో పిలుస్తున్నట్టు అనిపిస్తుంటే నిద్రపోతేనే కళ్ళు అటు ఇటు తిప్పుతూ మళ్ళీ పడుకుందాం అనుకునేసరికి మళ్ళీ అదే గొంతు వినిపించేసరికి టక్కున లేచి కూర్చుంటుంది. ఎవరా అని చుట్టూ చూస్తే అక్కడ ఎవరూ కనిపించరు. ఎంత చూసినా ఎవరూ కనిపించకపోవడంతో ఏదో భ్రమపడి ఉంటాలే అనుకొని పడుకుంటుంటే మళ్ళీ అదే గొంతు వినిపిస్తుంది. లేచి రూమ్ అంతా చూస్తూ వెతుకుతుంటే ఒక పసిపాప గొంతు కిటికీ సైడ్ వస్తుండడంతో అటుగా వెళ్ళి కిటికీ ఓపెన్ చేసి బాల్కనీలోకి వెళ్తుంది. అప్పుడే మబ్బుల్లోకి వెళ్తున్న చందమామ వెలుతుర్లో తగ్గిపోతూ చిమ్మ చీకటిగా మారుతూ చల్లగా వీస్తున్న పిల్లగాలులు మత్తుగా స్వాగతం పలుకుతాయి శైలుని. తన రూమ్ ఫస్ట్ ఫ్లోర్ అవ్వడంతో పైనుంచి ఎవరున్నారా అని కిందకు చూస్తుంటే గేట్కి దగ్గరలో ఒక చెట్టు కింద ఎవరో నిల్చుని ఉన్నట్టు కనిపిస్తుంది శైలుకి. చూడ్డానికి చాలా చిన్నగా నీడ మాత్రమే కనబడుతుంది. ఇంత నైట్ ఎవరా అక్కడ అనేసి కళ్ళు నలుపుకొని చూస్తుంటే అక్కడి నుంచి ఒక పాప గొంతు వినిపిస్తుంది. ఎంత చూద్దామన్నా రూపం కనిపించడం లేదు. ఎవరు అని గట్టిగా అరిచేసరికి మెల్లిగా ఎక్కడి నుంచో ఒక చిన్న వెలుగు వచ్చి ఆ పాప మీద పడుతుంది. ఆ వెలుగులో చిన్ని నేరేడు పండు లాంటి మెరిసేటి కళ్ళు, పాల బుగ్గలు, బుజ్జి ముక్కు, లేతగా చిట్టి పెదవులు, గుండ్రటి మోము, పాల రంగు లాంటి శరీరపు ఛాయ, చిన్నగా 2 బుడ్డి పిలుకలు తెల్లటి చమ్కీలతో మెరుస్తూ చల్లగాలికి ఎగురుతున్న బుల్లి గౌను వేసుకొని శైలునే చూస్తూ తన చిట్టి చేతులతో వచ్చిరాని మాటలతో దా 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 అని ముద్దుగా చేతివేళ్లను ఊపుతూ పిలుస్తుంటే ఆ పాపను చూసి ఆకర్షితురాలయ్యి అలా చూస్తూ తనకి తెలియకుండానే తన అడుగులు ముందుకు వేస్తుంది. బాల్కనీలో ఉండడం వల్ల అలా ముందుకు వెళ్తూ అడ్డుగా ఉన్న రైలింగ్ తగులుకొని ఆగిపోతుంది. రైలింగ్ తగలడం వల్ల అప్పుడు నార్మల్ అయ్యి ఈ లోకంలోకి వచ్చి, ఎవరి పాప ఇంత ముద్దుగా ఉంది, ఈ టైంలో ఇక్కడేం చేస్తుంది అనుకుంటూ ఉంటే ఆ పాప దా దా అని ముద్దుగా నవ్వుతున్న తన పెదవులు ఒక్కసారిగా బాధగా పిలుస్తుంటే చూస్తున్న శైలుకి చాలా బాధగా అనిపించి స్పీడ్గా బయటకు వెళ్తుంది. ఎప్పుడైతే శైలు ఇంటి గడప నుంచి అడుగు బయట పెట్టిందో అక్కడ నిద్రపోతున్న సిద్ధు ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు.
పక్కనే ఉన్న కిట్టి కంగారుగా సిద్ధా ఏమైంది? సిద్ధు తన పవర్తో కళ్ళు మూసుకుని ఏం జరుగుతుందో ఊహిస్తుంటే అక్కడ జరిగేదంతా కనిపిస్తుంది. ఒక్కసారిగా కళ్ళు తెచ్చి కిట్టి శైలు ప్రమాదంలో ఉంది, మనం త్వరగా అక్కడికి వెళ్ళాలి అని ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే కిట్టి అదృశ్య శక్తితో వాళ్ళున్న చోటు నుంచి శైలు నిలయం గార్డెన్లో తేలుతారు ఇద్దరు. శైలు ఎక్కడుందని అంత వెతుకుతున్న సిద్ధుకి తను మెయిన్ ఎంట్రన్స్ వైపు వెళ్ళడం చూసి అటుగా చూస్తాడు. అక్కడ ఒక చిన్న పాప తనని రారా అని పిలుస్తుంటే శైలు మెల్లగా ఒక్కో అడుగు వేస్తూ పాప దగ్గరికి వెళ్తుంది. అది చూసిన సిద్ధుకి ఆ నీడ వెనుక ఉన్నది ఎవరో కనిపెట్టడానికి పెద్దగా టైం పట్టలేదు. కిట్టి అటు చూడు అని ఇద్దరు ఒకేసారి అటు చూసి శరణ్యుడు ప్లాన్ సక్సెస్ అయ్యేంతలో వీళ్ళ పవర్స్తో ఎవరికీ కనిపించని ఒక మెరుపు సిద్ధు తన చెయ్యి ద్వారా శరణ్యుడిపై ప్రయోగించేసరికి అప్పటిదాకా రత్నం నాకు దక్కబోతుంది అని సంతోషంలో తేలుతూ సిద్ధు వాళ్ళు వచ్చిన సంగతి కూడా గమనించాడు శరణ్యుడు. ఇంతలో పెద్ద మెరుపు వచ్చి తన మీద పడ్డంతో ఫుల్లంతా మంటలు పుడుతున్నట్టు అనిపిస్తుంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఆ అని అరుస్తూ ఎవరు చేస్తున్నారు ఇదంతా అని చుట్టూ చూద్దామన్నా చూడలేక తన శక్తిని ఉపయోగించగల అనుకున్నా తన వల్ల కాక సిద్ధు వాళ్ళ శక్తి దాటికి తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోతాడు శరణ్యుడు. వాడలా పారిపోగానే అక్కడున్న పాప మాయమైపోతుంది. ఒక్కసారిగా అక్కడ పాప మాయమయ్యేసరికి వెళ్తున్న శైలు ఉన్న చోటే ఆగిపోయి స్టన్ అయి చూస్తూ ఉంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక చుట్టూ చూస్తుంటే అర్ధరాత్రి పిల్లగాలులకి నిర్మలంగా కదులుతున్న చెట్టు కొమ్మలు, దూరంగా వినిపిస్తున్న కుక్కల అరుపులు నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో చీకట్లో చాలా భయంకరంగా కనిపిస్తుంటే రోజు చూస్తున్నదే అయినా ఈరోజు ఎందుకో చూడడానికి చాలా కొత్తగా చూస్తూనే భయపడేలా కనిపిస్తుంటే మెల్లిగా భయం స్టార్ట్ అవుతుంది శైలుకి. వెనక్కి అడుగు వేద్దామంటే తనకే అర్థం కావట్లేదు, కాలు కదపలేకపోతూ ఉంది. ఇది గమనించిన సిద్ధు శైలు దగ్గరికి వెళ్ళేంతలో ఎక్కడి నుంచో ఒక చెయ్యి వచ్చి ఆమె మీద పడేసరికి ఉలిక్కిపడి వెనక్కి తిరుగుతుంది శైలు. అదన్నమాట ఈరోజు ఎపిసోడ్. ఎవరిదంటారు ఇంతకీ ఆ చెయ్యి? శరణ్యుడు మళ్ళీ వచ్చాడంటారా? చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. అప్పటి వరకు బాయ్. ఇట్లు మీ సౌజన్య పతివాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.